హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి ఆలూ ఫ్రై చాలా సింపుల్గా చేయమన్నారు. పచ్చిమిరపకాయలు అలాంటివి ఏం వేయకుండా చాలా సింపుల్గా చేయమన్నారు. సో నేను బాండి పెట్టేసుకున్నాను, నూనె వేసేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాను. వేసుకుని నేను ఆలుగడ్డ ముక్కల్ని కొంచెం పెద్ద పెద్ద సైజెస్గా కట్ చేసి దాంట్లో నేను కార్న్ఫ్లోర్ వేసి కోట్ చేసి పెట్టుకున్నాను. నేను లాంగ్ వీడియో తీయట్లేదు, షార్ట్ వీడియో తీసినాను కాబట్టి నేను మీకు ఈ తొందరగా చెప్పేసినాను. సో ఇంత పెద్ద పెద్ద ముక్కలు తరుక్కోవాలండి. తరుక్కుని దాని మీద పసుపును కార్న్ఫ్లోర్ వేసేసి కోట్ చేసేసుకోవాలి. కోట్ చేసేసి ఇలాగా వేయించేసుకోవాలి. నేను వేయించేటప్పుడు మీకు ఇలా చూపిస్తాను. ఇలా వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిపోతాయండి. వేగిపోయాక మనం ఉప్పు కారం వేసుకోవాలి. ఫస్ట్ అయితే వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తారు కదండి, ఎర్రగా వేగిపోయాయి. ఆ కార్న్ఫ్లోర్ కూడా ఏదైతే కోట్ అయిందో అది పక్కకి విడిపోయింది. చూసారా? నో ప్రాబ్లం అండి, విడిపోయినా పర్లేదు. అంటుకునేదేదో అంటుకునే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మనం జీలకర్ర అన్ని వెల్లుల్లిపాయలు వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి, చూసుకుని వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే కారం కూడా వేసేసుకోండి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. మొత్తం వేగిపోయిందండి, మంచిగా రెడ్ కలర్లో వచ్చేసింది మనకి ఆలూ ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి, ఇంక ఇందులో ఏమీ వేయక్కర్లేదు, ఎలాంటి పౌడర్స్ వేయక్కర్లేదు. కావాలంటే కొంచెం మనం సాంబార్ పౌడర్ లాంటిది వేసుకోవచ్చు. అది నేను కొంచెం వేసేస్తాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం నేను సాంబార్ పౌడర్ మీకు షేర్ చేస్తున్నాను, అది చూడండి. అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో పుదీనాతో నేను గార్నిష్ చేస్తున్నాను. ఎప్పుడు మనం కరివేపాకు కొత్తిమీరతో చేస్తాం కదా, ఇవాళ మాత్రం నేను పుదీనాతో చేస్తున్నాను. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీ అయిన ఆలూ ఫ్రై ఒక వెరైటీగా చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. సాంబార్ పౌడర్ వేసాం, వెల్లుల్లిపాయలు వేసాం, కార్న్ఫ్లోర్తో కోట్ చేసాం, ఇలా పుదీనాతో గార్నిష్ చేసాం. అద్దరిపోయిందండి ఆలూ ఫ్రై. డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. నిజంగా ఇంత డిఫరెంట్గా ఉంది ఏంటమ్మా అంటారు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ కావాలని అంటూనే ఉంటారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.